హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా సారీ వరల్డ్. ఇవాళ క్లాస్లో మనం చమ్కీ టైప్ 1 చూసపోతున్నాము. దీన్ని సీక్వెన్స్ అని చెప్తారు. సో నేను నార్మల్ థ్రెడ్ తీసుకుంటున్నా, దాని బీడ్స్కి యూస్ చేసే నీడల్ని తీసుకొని ఒక్కొక్క చమ్కీ తీసి మనం స్టిచ్ చేయబోతున్నాం. సో సెంటర్లో ఉన్న హోల్లో పెట్టి మనం స్టిచ్ వేయాలి. సో నేను చూడండి, స్టిచ్ తీసి ఆ హోల్ లోపల పెట్టి ఒక స్టిచ్ వేసుకొని ఆ హోల్ నుంచే నేను ఒక స్టిచ్ని బయట తీస్తున్నా. దెన్ నెక్స్ట్ స్టిచ్కి వెళ్తున్నా. సెంటర్లో ఒక చైన్ వేసి దాని తర్వాత మళ్ళీ బయట వచ్చి ఇంకో చైన్ వేసుకుంటున్నా. సో ఇప్పుడు చూస్తే ఒక్క చమ్కీ పక్కనే ఇంకో చమ్కీ ఉంది అని అలా కనిపిస్తుంది. సో నెక్స్ట్ టైప్లో డిఫరెన్స్ వస్తుంది. సో నేను ఇప్పుడు స్మాల్ సైజ్ చమ్కీతో స్టిచ్చెస్ వేస్తున్నాను. మీరు బిగ్ సైజ్ చమ్కీ కూడా ట్రై చేయొచ్చు. దీంట్లో ఒక్కొక్క చమ్కీని స్టిచ్ చేయాలి. సో షుగర్ బీడ్లో ఎలా లోడ్ చేసి స్టిచెస్ వేస్తాం కదా, అలా వేయడం పాసిబుల్ లేదు. స్మాల్ సైజ్లో ఉంది కాబట్టి ఒక్కొక్క చమ్కీ అటాచ్ అవుతుంది. సో అందుకే సింగిల్ చమ్కీ తీసుకొని మీరు స్టిచెస్ వేసుకోవచ్చు. జస్ట్ అలాగే డ్రాగ్ తీసుకొని వచ్చి మీరు ఎక్కడ పెట్టి స్టిచెస్ వేయాలి అనుకుంటారో అలా డ్రాగ్ చేసి అక్కడ స్టిచెస్ వేసి చమ్కీని ఫిక్స్ చేసి స్టిచెస్ వేయచ్చు. సో నార్మల్ గ్యాప్లోనే ఉండాలి. అండ్ ఇది అవుట్లైన్ స్టిచ్, మనం ఫిల్ చేయడానికి కూడా దీన్ని యూస్ చేయొచ్చు. సో మీకు హోంవర్క్ ఏమిటి అంటే దీన్ని అవుట్లైన్ ఇవ్వకుండా ఫిల్లింగ్ ఎలా చేయాలి అని మీరు హోంవర్క్ చేసి పంపాలి. అండ్ నేను వీడియోలో చూపించను, మీ క్రియేటివిటీతో మీరు హోంవర్క్లో చేసి నాకు గ్రూప్లో ఫార్వర్డ్ చేయాలి. చూడండి, ఒక్కొక్క చమ్కీని తీసి నేను స్టిచెస్ వేసుకుంటాను. అండ్ జర్దోసి నీడల్ని నేను యూస్ చేస్తున్నాను. అండ్ మీరు ఈ నీడల్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్ నీడల్ బీడ్స్కి యూస్ చేసే నీడల్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎండ్ చేసిన తర్వాత ఎండ్ నాట్తో ఫినిష్ చేసుకుంటున్నా. సో నాట్లో 2 టైప్ ఉంది. మీరు ఏ నాట్ కావాలో ఆ నాట్ వేసి మీరు ఫినిష్ చేసుకోవచ్చు. దీనికి ఏ షేప్ మీరు వేయాలి అంటే ఇలా ఒక సర్కిల్ డ్రా చేసుకొని ఇలా బయట చమ్కీ పెట్టి స్టిచ్చెస్ వేసి బయట నుంచి ఇన్సైడ్కి మీరు స్టిచ్చెస్ వేయాలి. సో నెక్స్ట్ రౌండ్లో ఒక చమ్కీ అండ్ ఫైనల్ రౌండ్కి ఒక చమ్కీ. సో అవుట్లైన్ స్టిచ్ని కూడా మనం ఫిల్లింగ్గా యూస్ చేయొచ్చు. సో ఒక్కొక్క రౌండ్కి మీరు ఎండ్ నాట్ వేసి నెక్స్ట్ రౌండ్కి వేయచ్చు, లేకపోతే కంటిన్యూస్గా నెక్స్ట్ రౌండ్కి మీరు స్టిచెస్ వేయచ్చు. దెన్ లోటస్లో కూడా అలాగే మీరు అవుట్లైన్లో ఫిల్ చేసి నెక్స్ట్ దాని తర్వాత ఫిల్లింగ్కి చమ్కీ వేయాలి. సో ఇలా అవుట్లైన్లో చేస్తే అండ్ లోపల దానికన్నా చిన్న సైజులోనే ఉంటుంది. సో మీరు సేమ్ ట్రిక్ యూస్ చేసి అన్నిటికీ ఫిల్లింగ్ వేయాలి. సో ఈ స్టిచ్లో నార్మల్ థ్రెడ్ లేకపోతే జరీ థ్రెడ్, సిల్క్ థ్రెడ్ అన్ని థ్రెడ్స్ మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఏ కలర్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్గా మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.